హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2026 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాల్టి రోజున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ స్టేట్ బడ్జెట్ అనేటువంటి దాన్నైతే వివిధ శాఖల వారీగా కేటాయింపు చేయడం అయితే జరిగింది పయ్యావుల కేశవ్ గారు. అయితే ముఖ్యంగా మనం ఈ వీడియోలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి డిస్కస్ చేసుకుందాం. ఏ పథకానికి ఎంత మొత్తంలో బడ్జెట్‌ను కేటాయింపు చేయడం అయితే జరిగింది. ఆ పథకాలను ఎప్పటినుంచి విడుదల చేస్తారు. ఈ వివరాలన్నిటి గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అందజేస్తాను. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ఇవాల్టి రోజున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. సో, మనకు చాలా రకాల శాఖలకు సంబంధించి అయితే బడ్జెట్ అనేటువంటి దాన్ని కేటాయింపు చేసి రిలీజ్ చేశారు. పెద్ద మొత్తంలోనే ఈ బడ్జెట్ అనేటువంటి దాన్ని కేటాయింపు చేసున్నారు. ఇందులో ముఖ్యంగా మనము ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ పథకానికి ఎంత మొత్తంలో ఈ బడ్జెట్ అనేది కేటాయింపు చేయడం జరిగింది. ఈ 2026, 27 సంవత్సరాలకు సంబంధించి ఈ వివరాల గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. రాష్ట్రంలో పయ్యావుల కేశవ వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా వచ్చేసి మనకు 3,32,205 కోట్ల రూపాయలు అంచనాతో రూపొందించినట్లు ఈ బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం విద్య, మహిళా సంక్షేమ మరియు నైపుణ్య అభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే చెప్తూ ఉన్నారు. అయితే మనకు దాదాపుగా ఎన్ని శాఖల వారీగా రిలీజ్ చేశారంటే ఒక 15-20 శాఖలకు సంబంధించి అయితే బడ్జెట్ అనేటువంటి దాన్నైతే కేటాయింపు చేసి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఇక ముఖ్యంగా మనము పథకాల గురించి డిస్కస్ చేసుకుందాం కాబట్టి, ఏ పథకానికి ఎంత మొత్తంలో బడ్జెట్‌ను కేటాయింపు అయితే చేశారో క్లియర్‌గా ఇక్కడ మీకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకురావడం అనేది జరిగింది పథకాల వారీగా. ఓకేనా? ఇక ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్‌లకు సంబంధించి 27,719 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం అయితే జరిగిందనమాట. సో, అత్యధికంగా మనకు ఈ పెన్షన్‌లకు సంబంధించే ఎక్కువ మొత్తంలో ఈ బడ్జెట్ అనేటువంటి దాన్నైతే కేటాయింపు చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దీపం పథకానికి సంబంధించి మనకు 2,600 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. అలాగే స్త్రీశక్తి పథకం కింద 1,420 కోట్ల రూపాయలనైతే కేటాయింపు చేయడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ గృహ నిర్మాణ రంగానికి వచ్చేసి ప్రత్యేకంగా 5,451 కోట్ల రూపాయలను కేటాయింపు చేశారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 6,600 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం అయితే జరిగింది. బడ్జెట్‌ని కేటాయింపు చేయడం అయితే జరిగింది. సో, మనకు అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మూడవ విడత ఈ నెలలో మనకు రిలీజ్ చేయబోతున్నారు. ఓకేనా? సో, కాబట్టి బడ్జెట్‌ను కేటాయింపు కూడా చేయడం జరిగింది. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండవ విడత ఈ ఏడాది జూన్, జూలై నెలలో అయితే రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? సో, దీనికి ప్రత్యేకంగా వచ్చేసి 9,668 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం అయితే జరిగింది. ఇక అలాగే ఆటో డ్రైవర్స్ సేవలో పథకానికి సంబంధించి కూడా రెండవ విడత అనేది ఈ ఏడాదికి సంబంధించి అయితే రిలీజ్ అవుతుంది. సో, ఇక దీనికి సంబంధించి కూడా మనకు దాదాపుగా 450 కోట్ల రూపాయలు అనేటువంటి దాన్నైతే ప్రత్యేకంగా కేటాయింపు చేయడం అయితే జరిగింది. ఓకేనా? ముఖ్యంగా మనకు పథకాలకు సంబంధించి ఇలాగ ఒక్కొక్క పథకానికి సంబంధించి క్లియర్‌గా బడ్జెట్ అనేటువంటిదైతే మీకు కేటాయింపు చేసిన దాని వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. ఇక కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పుడు రిలీజ్ అవుతాయని చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆల్మోస్ట్ ఆల్ మనకు బడ్జెట్ అనేదైతే కేటాయింపు చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇక ఈ రెగ్యులర్‌గా మనకు ఇదివరకు చెప్పిన విధంగానే జిల్లాకు 200 పెన్షన్లు, రాష్ట్ర వ్యాప్తంగా 5,600 మందికి అవకాశం కల్పించబోతున్నామని చెప్పారు కదా! దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, డయాలిసిస్ చేసుకునేటువంటి వాళ్ళు. సో, వీళ్ళకి మాత్రం త్వరలోనే అప్లికేషన్స్ అనేటువంటివైతే స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే మనకు ఈ పెన్షన్‌లకు సంబంధించి మొత్తంగా కేటాయింపు కూడా చేయడం అయితే జరిగింది బడ్జెట్‌ను. అత్యధికంగా మనకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి కేటాయింపు చేసినట్లయితే
తెలుస్తుంది. 27,719,00,00,000 ఓకేనా మొత్తంగా మనకు. అండ్ దీని తర్వాత వచ్చేసి రాష్ట్రంలో వృద్ధులకు సంబంధించి, అలాగే వితంతువులకు సంబంధించి కూడా మనకు కొత్తగా ఈ యొక్క అప్లికేషన్స్ అనేటువంటివైతే తీసుకుంటారు. సో, ఇందులోనే భాగంగానే బడ్జెట్ అనేటువంటిది కేటాయింపు చేయడం అయితే జరిగింది. ఇక దీపం పథకం 2.0 పథకానికి సంబంధించి అంటే మీరు ఈ గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకుంటారు కదా! సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతుంది మనకు. ఓకేనా? ఈ యొక్క దీపం పథకం 2.0 కింద ఈ ఏడాదికి సంబంధించి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి కాబట్టి, సో, దానికి సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది మీకు రిలీజ్ చేయడం కోసము ప్రత్యేకించి ఈ యొక్క బడ్జెట్‌ను కేటాయింపు చేయడం అయితే జరిగింది. దాదాపుగా 2,601,00,00,000 కేటాయింపు చేయడం జరిగింది. ఇక శ్రీశక్తి పథకానికి సంబంధించి ఓకేనా? దీనికి కూడా అదనంగా మనకు 1,420,00,00,000 కేటాయింపు చేసున్నారు. ఇక గృహ నిర్మాణ రంగానికి సంబంధించి రాష్ట్రంలో టిడ్కో ఇండ్లకు సంబంధించి మనకు అసంపూరితంగా ఉన్నటువంటి ఇళ్లనైతే పూర్తి చేసి ఈ ఉగాది నాటికి 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేపించబోతున్నారు. అలాగే జూన్ నాటికల్లా 3,00,000 ఇళ్లకు సంబంధించి గృహప్రవేశాలు చేపించే దిశగా అయితే కుటుంబ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అండ్ దీంతో పాటుగా మరొక వైపు పీఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇంటి స్థలం కలిగి ఉన్నటువంటి వాళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం 2,50,000 కూడా అందించబోతున్నారు. సో, వీటన్నిటికీ మొత్తంగా ఈ గృహ నిర్మాణ రంగానికి సంబంధించి 5,451,00,00,000 బడ్జెట్ కేటాయింపు చేయడం జరిగింది. ఇక అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ పథకం ఈ 2 మనకు కలిపి రిలీజ్ చేస్తారు. అది ఈ నెలలోనే ఉన్నాయన్నమాట. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 3వ విడత నిధులైనటువంటివి. సో, అందుకోసం ప్రత్యేకంగా ఎంత రిలీజ్ చేశారంటే కేటాయింపు చేశారంటే 6,600,00,00,000 కేటాయింపు చేయడం జరిగింది. ఓకేనా? అండ్ మళ్ళా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించే ఈ 3వ విడత కాకుండా మళ్ళా ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత అనేది ఈ ఇయర్‌లోనే స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఏడాదికి మనకు 3 విడతల వారీగా అన్నదాత సుఖీభవ పథకం రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి, సో, ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ ఇయర్‌కి సంబంధించి మొదటి విడత కూడా ఉన్నది. సో, మొత్తంగా కలుపుకొని మనకు 6,600,00,00,000 కేటాయింపు చేయడం జరిగింది. ఇలాగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేటాయింపులనేటువంటివైతే చేస్తున్నారు. సో, మీకు ఈ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఇక బడ్జెట్ కేటాయింపు అయితే జరిగిపోయింది కాబట్టి ఈ పథకాలను వన్ బై వన్ అయితే అమల్లోకి తీసుకొచ్చేస్తారు.